అధికారం చేపట్టిన మొదటి 100 రోజులు పూర్తిగా పాలనపైనే ఫోకస్ చేసి ఇచ్చిన హామీల అమలు దిశగా ముందుకు సాగారు సీఎం రేవంత్. ఇప్పుడు రాజకీయంగానూ తన మార్కు చూపిస్తున్నారు. తానేంటో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అంటున్నారని, అందుకే తాము కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా సంయమనంతో ఉన్నానని, ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా పని మొదలుపెట్టి తన రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించారు. తమ పార్టీలోకి ఒక గేటు తెరిచానని, మొత్తం ఇంకా తెరవలేదని, అధిష్టానం సూచనల మేరకే చేరికలుంటాయని స్పష్టం చేశారు. అంతేకాక మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్పిన రేవంత్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కారు దిగి హస్తంగుటికి చేరుతున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుతో బీఆర్ఎస్ నేతలు ఆందోళనలో ఉన్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, చెవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో చేరికలు ఊపందుకున్నాయి. ఇదే ఊపులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు భారీగా వస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎన్నికలలోపు ఎమ్మెల్యేలు చేరడం పూర్తి కాగానే గ్రేటర్ నుంచి ఒకరికి మంత్రి పదవులు ఇస్తారనే టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఉంది. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ 4 నియోజకవర్గాలకే అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకుండా వ్యూహాత్మకంగా ఆపింది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు వచ్చే అవకాశం ఉండటంతో వారి కోసమే టికెట్లను ఆపిందని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలో విలీనం చేసే టాక్ కూడా వైరల్ అవుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారు అసంతృప్తికి గురికాకుండా కాంగ్రెస్ ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇటీవల 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించి నాయకులను సంతృప్తిపరిచింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ దక్కని నాయకులకు, అనుబంధ సంఘాల నాయకులకు చైర్మన్ పదవులు ఇచ్చి అసంతృప్తిని చల్లార్చింది. త్వరలోనే మరికొంతమందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ 7 సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థులు కూడా చాలా మంది నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిని ప్రకటించినప్పటికీ ఆయన కాంగ్రెస్ లో చేరారంటే బీఆర్ఎస్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక తొలి విడతలో 15 మంది వరకు కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ చేరికలు ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.